ఇంతకీ మీ స్పెక్స్ అవి నార్మలేనా, అందులో కూడా ఏమైనా ఉందా? ఏం లేదు కదా, సేఫేనా? ఆహా, అలా ఉంటే అలా ఉంటాయి. ఓకే. సో గుడ్ మార్నింగ్ ఆల్. నేనేం చెప్పాలనుకున్నానో అందరూ పీసులుగా అన్నీ చెప్పేశారనమాట. సో వెరీ ఫస్ట్ థ్యాంక్స్ టు G5 అండ్ అనురాధ గారు మమ్మల్ని అడుగడుగునా గైడ్ చేస్తూ ఈ క్వాలిటీ ఎలా రావాలి అండ్ ప్రతి చోట కూడాను ఏ రఫ్ పార్ట్ అయినా ఎలాంటి ఒక ప్రాబ్లం ఏ డిసప్పాయింట్మెంట్ గైడ్ చేస్తూ మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చారు. ఈ ప్లేస్ ప్రతి డెబ్యూటెంట్ డైరెక్టర్కి ఒక డ్రీమ్, రైట్? సో ఈ డ్రీమ్లో పార్ట్ అయ్యి నా డ్రీమ్ని ఎన్హాన్స్ చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ నా విజన్ని ఇంకా ఎక్కువగా చూసిన షోయబ్ గారికి, సో దెన్ దానికి చాలా ఎక్కువగా మ్యూజిక్ ఇచ్చిన అజయ్ గారికి, అండ్ దెన్ మన ఎడిటర్ గారు వెంకట్ గారికి. సో ఇదంతా నా డ్రీమ్లో పార్ట్ అయ్యి వీళ్ళందరూ ఎన్హాన్స్ చేశారు ఈ ప్రాజెక్ట్ని. అయితే ఇది ఎక్కడ మొదలైంది అని అంటే అ బిగ్ థ్యాంక్స్ టు దేశరాజ్ గారు. సో బికాస్ ఈ కథ ఎన్నో చోట్ల రిజెక్ట్ అయ్యి మనం ఎన్నో డిసప్పాయింట్మెంట్స్ చూసిన తర్వాత ఫస్ట్ నన్ను నమ్మింది ఆయనే. ఈ పాయింట్ని ఎలాగైనా సరే తీసుకెళ్ళాలి, అసలు షేపే లేదు ఈ కథ ఆయన దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు, ఏ షేప్ లేదు. బట్ స్టిల్ హీ ట్రస్టెడ్ మీ, నా కథను నమ్మారు, దానికి ఒక షేప్ తీసుకొచ్చేదాకా నాతో పాటు హీ వాక్డ్ అలాంగ్ విత్ మీ. అండ్ ప్రతి ఒక్క స్టేజ్లో కూడా ఈ ప్రతి స్ట్రగుల్ని కూడా ఆయన తీసుకుని ఈ కథకు ఒక షేప్ తీసుకొచ్చారు. సో నా విజన్ ఎలా ఉంది, ఆ విజన్ ఇంకా ఎంత క్లియర్గా చూపించగలగాలి, ఎలా రాసుకుంటే బాగుంటుంది అని. నెక్స్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఎ లాట్. అండ్ దెన్ దీనికి డైలాగ్స్, స్క్రీన్ ప్లే అంతా హిరణ్ గారు. సో హిరణ్మయ్ గారు యూనో ఆవిడ మొత్తం కాంట్రిబ్యూషన్ అంతా పెట్టారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ నయనంకి వచ్చేద్దాం. సో నయనం ఈజ్ సంథింగ్ ఎందుకు యూనిక్ పాయింట్ అని చెప్తున్నానంటే, జనరల్గా అందరికీ 10 మందిలో ఒక 7-8 పక్క వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందని ఒక క్యూరియాసిటీ ఉంటుంది, రైట్? సో అని తెలుసుకోకూడదు, ఇవన్నీ పెద్ద కమిట్మెంట్ ఉండకపోయినా సరే ఏం చేస్తున్నాడు వాడు అని ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది. సో అలాంటి ఒక క్యూరియాసిటీ ప్రో లెవెల్లో ఉంటే ఏం జరుగుతుంది? సో డెఫినెట్లీ యూ విల్ వాచ్ అ యూనిక్ కంటెంట్. సో 19th మీరు G5ని సబ్స్క్రైబ్ చేసుకుని వీళ్ళందరూ కష్టపడి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సక్సెస్ఫుల్ చేయండి, చాలా బాగుంటుంది. సో మీరు ఎక్సైట్ అవుతారు, క్రేజీ కంటెంట్ అని మీరే ఖచ్చితంగా రివ్యూస్ రాస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ దెన్ నెక్స్ట్ నా టీంకి వచ్చేస్తే సాధికా గారు, ఎస్పెషల్లీ ఫర్ ద ఫస్ట్ టైం నేను ఆవిడని కలిసిన తర్వాత, ఈ కథ చెప్పిన తర్వాత, సో వాట్ ఎవర్ ద డిసప్పాయింట్మెంట్ అండ్ స్ట్రగుల్స్ ఎవ్రీవేర్ షీ సపోర్టెడ్ మీ. సాగర్ గారు, సో ఒక రఫ్ టైంలోని ఆయన ఒక ప్లాన్తో వచ్చారు, దట్ వాజ్ సక్సెస్ఫుల్. సో ఐ వాజ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ దట్ ప్లాన్, సో దట్ ఇది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. సో ఆ పాయింట్లో ఇంకా రజనీ గారు, థ్యాంక్ యూ సో మచ్. నాకు అంటే డెబ్యూటెంట్ అని నన్ను నమ్మిన ఇంతమందికి నేను పేరున చెప్పలేకపోయినా, ఎవరైనా మర్చిపోతే ఐఎమ్ రియలీ సారీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ నా డైరెక్షన్ టీమ్, దీని గురించి నేను స్పెషల్గా చెప్పాలి. జస్ట్ సినిమా అహెడ్, లైక్ ఐ వాజ్ ఆల్సో అన్ అసోసియేట్ డైరెక్టర్. సో దెన్ రాజ్ కుమార్ గారు ఎక్కడున్నారు? సో హీ వాజ్ రన్నింగ్ అనమాట. సో ఆన్ సెట్ ఎలాంటి రన్నింగ్ అంటే నేను ఇంకా ఎక్కడైనా కూర్చుని పోయినా సరే లేదు మేడం పదండి. సో హీ వాజ్ రన్నింగ్ అలాంగ్ విత్ మీ అలాగా. సో హిస్ ప్లానింగ్ వాజ్ సో అమేజింగ్. అండ్ దెన్ ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లతో, ఇద్దరు అసోసియేట్స్ డైరెక్షన్ టీమ్ తోటి మేము ఈ సిరీస్ ఫినిష్ చేసాము. సో దెన్ ప్రశాంత్ అండ్ దెన్ శ్రీకాంత్. సో థ్యాంక్ యూ సో మచ్. ఆన్ సెట్ దీస్ పీపుల్ హెల్ప్డ్ మీ అ లాట్. దే వర్ రన్నింగ్ ద హోల్ డేస్. మేము ఎన్ని రోజులైతే వర్క్ చేసామో అన్ని రోజులు కూడాను. సో ఇందులో ఇంకా ఒక పాయింట్ ఆఫ్ టైంలోని వీఆర్ రియలీ స్ట్రగ్లింగ్. ఆ టైంలో ఈ కథ విని ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ వరుణ్ గారు, చాలా థ్యాంక్స్. అండ్ దెన్ పేరున చెప్పాలంటే కాస్టింగ్ ఎంత సెట్ అయిందని చెప్పుకోవాలి. అంటే నేనంతా ఈ కాస్టింగ్ కోసం సెట్ చేయడం కోసం ఎంత స్ట్రగుల్ అయ్యానో, ఫైనల్ యూనివర్స్ హెల్ప్డ్ మీ అనే ఫీలింగ్ వచ్చింది నాకు. ప్రతి పాయింట్ దగ్గర కూడా మేము పెట్టే ఎఫర్ట్స్ కన్నా అదేదో ఎటో వెళ్ళిపోతుంది ఏంటి అనే టెన్షన్లో కరెక్ట్గా అది నిజంగా ఇంకా ఎక్కువ ఇవ్వడం స్టార్ట్ చేసింది. సో ఐ రియలీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి. వరుణ్ గారు, ప్రియాంక, షీ వాజ్ సో బ్యూటిఫుల్. అండ్ దెన్ రేఖ, అండ్ దెన్ అలీ రేజా గారు, యూ విల్ లిటరలీ లవ్ హిస్ క్యారెక్టర్.
సో ఆ డార్క్ కామెడీ అంతా రన్ అయింది అండ్ సో ఇన్ హిస్ క్యారెక్టర్. సో థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి ఆన్ 19th. సో థ్యాంక్ యూ అనురాధ గారు. ఇక్కడ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు మీ. సో దెన్ థ్యాంక్ యూ ఆల్ హూ ఆర్ ఆల్ సపోర్టెడ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ స్వాతి గారు. సో ఇప్పటిదాకా చాలా మంది చాలా రకాల ఆన్సర్స్ చెప్పారు. కొంతమంది అయితే మీ విజన్నే చూడాలి, నెక్స్ట్ సిరీస్ ఎలా ఉండబోతుందో చూడాలి, ఇలా రకరకాలు చెప్పారు. అండ్ మాలాంటి ఫ్యాన్స్కి అయితే ఆబ్వియస్గా వారణాసి సెట్లో రాజమౌళి గారు ఏం చూస్తున్నారు అలాంటివి కూడా చూడాలనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి క్రేజీ థాట్స్ వస్తున్నాయన్నమాట మాకు చూడగానే. సో ఇంతకీ మీరు ఆస్పెక్ట్స్ పెట్టుకుంటే ఏం చూడాలనుకుంటారు? యాక్చువల్లీ నా ఆన్సర్ ఏదైతే కంటెంట్ నుంచి నేను డెలివర్ చేయాలనుకున్నానో అనురాధ గారు కరెక్ట్గా చెప్పారు. ఓకే. ఏంటి అని అంటే మ్యామ్ చెప్పింది, మనం ఈ సిరీస్ చూసాక మనం మన పని చూసుకుంటాం, వేరే వాళ్ళ లైఫ్లోకి తొంగి చూడకూడదని ఫిక్స్ అవుతాం అనమాట. అంతేనా? క్యూరియాసిటీ ఉంటుంది కదా ఏదైనా. చూసాక చెప్పండి. ఓకే, ఎస్, గాట్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ బిగ్ సక్సెస్ అవ్వాలి నయనం అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ